నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుంటూరు మార్కెట్ యార్డ్ ప్రక్షాళన చర్యలపై సమీక్షలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి గుంటూరు మార్కెట్ యార్డుకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని వెల్లడి. నిర్మాణదారులకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక. రోడ్డుపై సామాగ్రి వేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకునేలా సిబ్బందికి కమిషనర్ ఆదేశం. విద్యార్థుల దాడిలో మృతి చెందిన ఉపాధ్యాయుడికి సంతాపం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాల సమైక్య సభ్యులు. ఉపాధ్యాయుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. గుంటూరు మార్కెట్ యార్డుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గురువారం గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన సమీక్షలో అనంతరం జరిగిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రైతులు, వ్యాపారులు, అక్కడ పనిచేసే కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గుంటూరు మార్కెట్ యార్డ్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తారు. రైతులందరి సమస్యల్ని అర్థం చేసుకున్నారు, వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు, ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు, వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు. తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం. పల్నాడు నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్కి వస్తుంది. మేము రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని, రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అది అచ్చెన్నాయుడు గారు నెరవేరుస్తారని, దానికి అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. థ్యాంక్ యూ. వినుకొండ గీతాంజలి లీడ్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పాఠశాల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ టి కృష్ణవేణి, వైఎల్ కిషోర్లు తెలిపారు. ప్లాంటేషన్ డే కార్యక్రమంలో భాగంగా చిన్నారులు మొక్కలు తీసుకుని పట్టణ పురవీధులలో చేసిన ప్రదర్శన పట్ల విశేష స్పందన లభించిందని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి భవిష్యత్తు తరాలకు మంచిని చేకూర్చాలని, చెట్లను నరకకుండా వాటిని కాపాడాలని చేసిన నినాదాలు ప్రజలను మేల్కొల్పాయన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ప్రపంచం చాలా కాలుష్యమైందని, రాబోయే తరాలకు పరిశుభ్రమైన ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలని మాట్లాడిన చిన్నారి విద్యార్థి మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వారు సొంతంగా తీసుకొచ్చినటువంటి మొక్కలను నాటి వాటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. SLB stand for Student-Led Movement, which is an initiative by Lead School. SLA means creating awareness. As we are facing a lot of problems due to pollution and cutting trees, so today we are here to save our lives. Stop cutting trees. If you plant a tree, you save a life. If you are cutting the trees, you are destroying our lives. Thank you. Happy learning. భవన నిర్మాణదారులు ప్రజలకు, ముఖ్యంగా వాహన పాదాచారులకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణాలు చేసుకోవాలని మున్సిపల్ పరిధిలో అధికారులతో కలిసి పర్యటించి స్వయంగా సమస్యలు గమనించిన వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ నిర్మాణదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంపై ఇటు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు సైతం చర్యలకు ఆదేశించారు. భవన నిర్మాణాల కోసం నిర్మాణదారులు ఏకంగా వీధి రోడ్డు ఆక్రమించి ప్రజలకు, వాహనదారులను, పాదాచారులను ఇబ్బందులకు గురి చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ
మరోసారి అలా జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేలా అధికారులు సంబంధిత నిర్మాణదారులకు హెచ్చరికలు ఇవ్వాలని సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్య, ప్రజల భద్రతలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వెల్లడించారు. వ్యాపార సంస్థల వారు అవ్వచ్చు, మరి గృహ యజమానులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా మరి వారి బిల్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇసుక, కంకర, అలాగే ఇటుకలు మొదలైన వాటిని మరి పాదచారులకి అట్లాగే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ వారికి ఇబ్బంది కలగకుండా, అలాగే కాలువలో ఎటువంటి మెటీరియల్ పడకుండా దానివల్ల డ్రైనేజ్ పాసేజ్ అనేది ఆగిపోతుంది. లేకుండా వీరందరూ మరి ఎప్పటికప్పుడు నిర్మాణం జరిగే ఆ వ్యవహారాన్ని బట్టి ఆ మెటీరియల్ తెప్పించుకుని దాన్ని ఒక 24 అవర్స్లో కనుక మరి ఇమ్మీడియట్గా రిమూవ్ చేయగలిగితే కనుక మరి పాదచారులకి ప్లస్ వెహికల్స్ మీద ఉండవలసిన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇట్లా మెటీరియల్ రోజుల తరబడి రోడ్డు మీద పెట్టడం వల్ల మరి ఎవరైతే వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు ఉన్నారో రోడ్డు ఇరుగ్గా ఉండటం వల్ల యాక్సిడెంట్స్ గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ ఎన్ఎస్పి కెనాల్ రోడ్లో నిర్మాణం చేసేవాళ్ళు కానీ అట్లాగే మరి అంతర్గత రోడ్లలో ఎక్కడైతే నిర్మాణం చేసేవాళ్ళు కానీ మరి ఇట్లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు. వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ కళ్యాణపురి కాలనీలో ఉన్న క్రీస్తు ఆశీర్వాద సంఘ చర్చి రేపు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాస్టర్ పట్రా ఫిలిప్ తెలిపారు. వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలలో ప్రత్యేక క్రిస్మస్ సందేశం అందించేందుకు రాజమండ్రికి చెందిన డాక్టర్ వెస్లీ ముఖ్య ప్రసంగికులుగా వస్తున్నారని, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు వస్తున్నారని పాస్టర్ పేర్కొన్నారు. జరుగుతున్న ఈ ప్రత్యేక ప్రధాన సందేశం వేడుకలలోకి అందరూ ఆహ్వానితులేనన్నారు. విచ్చేసే భక్తులందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ వినుకొండ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. క్రీస్తునందు దేవుని ప్రియులకు, వినుకొండ నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ, అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ, వెన్నెల ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. క్రీస్తు ఆశీర్వాద సంఘం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ వారి నిర్వహించు వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ పట్టణ ప్రజలందరినీ, చుట్టుపక్కల గ్రామస్తులందరినీ, సిటీ కేబుల్ ప్రేక్షకులను, వెన్నెల ప్రేక్షకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఈ వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి క్రీస్తు ఆశీర్వాద సంఘం వారు నిర్వహిస్తున్న వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకురాలు డాక్టర్ వెస్లీ గారు వచ్చి రేపు క్రిస్మస్ సందేశాన్ని, అద్భుతమైన క్రిస్మస్ వర్తమానాన్ని అందించబోతున్నారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వినుకొండ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అద్భుతమైన క్రిస్మస్ సందేశము, చాలా గొప్ప స్కిట్స్, మంచి కోలాట, మా వినుకొండ క్రీస్తు ఆశీర్వాద సంఘం వారిచే కోలాట ప్రదర్శన, అద్భుతమైన స్తుతి ఆరాధన. అంతేకాకుండా ఈ కార్యక్రమం తర్వాత రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారిచే అందరికీ క్రిస్మస్ ప్రేమ విందు కలదు. అది ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ గారైన గౌరవనీయులు మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు, సిఐ గారు యు శోభన్ బాబు గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఎం సుభాష్ చంద్రబోస్ గారు, వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. ముఖ్య ప్రసంగికులుగా అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి రాజమండ్రి పట్టణం నుంచి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకురాలు డాక్టర్ వెస్లీ గారు వచ్చి క్రిస్మస్ వర్తమానాన్ని అందిస్తారు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న అనేక మంది దైవ సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వారందరికి కూడా మరి క్రిస్మస్ ప్రేమపూర్వకమైన బహుమతులు అందించబడతాయి. క్రీస్తు ఆశీర్వాద సంఘం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ తరపున దైవ సేవకుడుగా పాస్టర్ ఫిలిప్, శ్రీమతి లిడియా ఫిలిప్ గారు, మా క్రీస్తు ఆశీర్వాద సంఘ సభ్యులందరూ
ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రేపు అనగా 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వినుకొండ కరెంట్ ఆఫీస్ ఎదురు బజార్ గీతాంజలి స్కూల్ ప్రక్కనే కళ్యాణ్పురి కాలనీ నందు ప్రభు ఏర్పాటు చేసిన క్రీస్తు ఆశీర్వాద సంఘ ప్రాంగణంలో ఈ వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ ఎంతో గ్రాండ్గా అద్భుతంగా దేవునికి మహిమకరంగా జరిగిస్తున్నామని, దీనికి పట్టణ ప్రజలందరూ పూర్తిగా సహకరించి ప్రేమతో ఆహ్వానిస్తున్న మీరందరూ పాల్గొని జరిగే కార్యక్రమాల్లో పాల్గొని యేసు క్రీస్తు ప్రభువారిచ్చే క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ వినుకొండ. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడు ఎస్ ఏజుజు అహ్మద్ మృతి పట్ల మండల కేంద్రం శావిల్యాపురంలో ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నల్ల రిబ్బన్లతో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఉపాధ్యాయ సంఘాల సమైక్య సభ్యులు మరణించిన ఉపాధ్యాయునికి సంతాపాన్ని తెలిపారు. ఉపాధ్యాయులకు విద్యార్థులని దండించే హక్కును కల్పించాలని, మృతి చెందిన ఉపాధ్యాయుడికి చెందిన కుటుంబానికి ప్రభుత్వం తగిన విధంగా స్పందించి తక్షణమే పరిహారం ప్రకటించి కారకులను కఠినంగా శిక్షించాలని నోబెల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావుతో పాటు ఎస్టీయు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఆర్యూపీపీ, ఎంయూఓ పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు తక్షణమే స్పందించాలని కోరారు. జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శావిల్యాపురం హైస్కూల్ విద్యార్థిని ఎంపికైనట్లు పాఠశాల పీడి ఆర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. 8వ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ పోటీలకు తమ పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆకుమళ్ల సమీర మహిళా విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల పీడి రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా కుశల్ నగర్లో జరిగే జాతీయ పోటీలలో పాల్గొననుందని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొననున్న విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మితో పాటుగా స్టాఫ్ శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.